కథ పేరు జగమే అయోమయం బ్రతుకే అయ్యో పాపం. చక్కటి చిక్కటి హాస్యకథ. రచయిత శ్రీ నల్లబాటి రాఘవేంద్రరావు గారు. అయోమయం హాస్పిటల్ బయట అటూ ఇటూ తిరుగుతున్నాడు. లోపల నుండి కెవ్వున కేక వినబడింది. అయోమయం భార్య సకల కళావతికి పుట్టిన ఆ పిల్లాడు పుట్టిన వెంటనే కేర్ కేర్ అనడం లేదు. పోని కావూ కావూ అని కూడా అనడం లేదు. ఆవకాయ జాడిలో అప్పడం ముక్క అన్నట్టు అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అంటూ చిత్రంగా మాట్లాడేస్తున్నాడు. డాక్టర్ ప్రకాశంగారు లోపల నుండి పరుగు పరుగున వచ్చి అయోమయాన్ని లోపలికి తీసుకువెళ్లాడు. మీకు పుట్టిన బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు, తల్లి ఇంకా బ్రహ్మాండంగా ఉంది. పుట్టినప్పటినుండి పిల్లాడు అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అంటూ ఒకటే గోల చేస్తున్నాడు. అదేమిటో మాకు అర్థం కావడం లేదు. ఎన్ని రకాల మ్యాజిక్లు చేసినా నా మాట వినడం లేదు, ఆ మాటలు మానడం లేదు అంటూ ఏకరువు పెట్టినట్టు చెప్పిన ఆ డాక్టర్ గారు నేలమీద పడి దొర్లయ్యాలి అనుకున్నారు కాని బాగుండదని తమయించుకున్నారు. వెంటనే ఏవో 4 డ్రాపులు ఆ పిల్లోడి నోట్లో పోశారు. ధైర్యం కోసం ఓ 2 డ్రాపులు తను కూడా నోట్లో వేసుకున్నాడు. అబ్బే అబ్బబ్బే, ఆ పిల్లాడు డాక్టర్లకే అర్థం కాని అద్భుతంలా తయారయ్యాడు. వెంటనే బాబుని తల్లిని ఇంటికి తీసుకొచ్చేసిన అయోమయం తనకు వచ్చిన అయోమయ పరిస్థితి అర్థంకాక భార్య సకల కళావతి ఆలోచనతో భూతవైద్యుణ్ణి పిలిపించాడు. అతని పేరు భూత బజరంగ్. ఓం క్లీం హం ఫట్ అంటూ వేపరొబ్బలతో గంటసేపు తతంగం నడిపి 101 నిమ్మకాయలు కోసి 101 కొబ్బరికాయలు కొట్టి అక్షరాలా 1000 రూపాయలు గుంజుకుని వెళ్ళిపోయాడు ఆ వచ్చిన భూతవైద్యుడు భూతబజరంగ్. అతను వెళుతూ వెళుతూ అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అనుకుంటూ వెళ్ళిపోవడం అయోమయానికి అర్థం కాకుండా పోయింది. పుట్టిన బాబు కనీసం పాలు తాగకుండా నీరసం కూడా లేకుండా పుట్టినప్పట్నుండి ఇప్పటివరకు రమారమి 12 గంటలపాటు అదే మాటలు అనడంతో మరింత భయం పట్టుకుంది అయోమయానికి. బాబాయ్, బాబుని నాకు చూపించవా? పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు 8 ఏళ్ల పక్కింటి సత్తిపండు. మరింత చిరాకు ఎత్తింది అయోమయానికి. మధ్యలో నీ వెధవగోలేంట్రా అంటూ కసిరికొట్టాడు ఆ కుర్రోణ్ణి. పాపం ఆ అరుపులకు ఆ కుర్రాడు భయపడి దూరంగా పారిపోయాడు. అమ్మా అమ్మా అంటూ ఏడవలసిన పిల్లాడు అన్ని మాటలు ఎలా పలికేస్తున్నాడు చెప్పమా అంటూ చుట్టుపక్కలవందరూ చెవులు కొరుక్కున్నారు, కోసుకున్నారు. బాబు పుట్టి 24 గంటలు గడిచింది. పరిస్థితుల్లో మార్పులేదు. బాబు నోటి నుండి అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అదే రిపీట్. ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన భాష ఇది? అక్కడ పుట్టించవలసిన వాణ్ణి తప్పుజారి బ్రహ్మదేవుడు ఇక్కడ పుట్టించాడా? ఒళ్ళు పీక్కుంటున్నాడు, బుర్ర గోక్కుంటున్నాడు అయోమయం. అతని భార్య సకల కళావతి గుడ్లు ఆర్పడం మరిచిపోయి చాలాసేపయింది. ఆ మర్నాడు ఎరుకలసాని ఎరకాలమ్మ రానేవచ్చింది. చేటలో సేరు బియ్యం పెట్టించుకుంది. పూనకం వచ్చేసింది. సోది చెబుతానమ్మా, సోది చెబుతా, ఇది దేవత కాదు, దెయ్యం కాదు, సరదా సరదా చింతపిక్కలు, సరదా సరదా చింతపిక్కలు అంటూ చింతజోకతో బాబుని తట్టింది. ఎరకాలమ్మ చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు. ఆ మాట విన్న ఎవరో లోపల్నుండి ఒక గుప్పెడు చింతపిక్కలు తెచ్చి ఎరకాలమ్మ చేటలో బియ్యం మధ్యలో పోశారు. వెంటనే ఎరకాలమ్మ 3 చింతపిక్కలు తీసుకొని గుప్పెట పట్టుకొని తన చుట్టూ తిప్పి ఆ పిల్లాడి తల చుట్టూ తిప్పింది. నేను చెప్పింది నిజం, ఒట్టు. చింతపిక్కలు అంటే ఆడుకునే చింతపిక్కలనుకున్నారు. తప్పు తప్పు. వీటిల్లో పెద్ద మర్మం దాగి ఉంది. మీ పని గుండు కొట్టించుకున్నట్టయిపోతుంది. చిన్న పిల్లాడు మీ భరతం పడతాడు. ఎరకాలమ్మ చెప్పింది అబద్ధం కాదు, మీరే అర్థం చేసుకోండి అంటూ 200 రూపాయలు, దానితో పాటు పాత చీర, ఉప్పులు పప్పులు పుచ్చుకుంది ఎరకాలమ్మ. పని జరగలేదు. అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అదే మాటలు బాబునోటి నుండి. అదే పరిస్థితి. తాయెత్తులు, ఏరుముక్కలు, దిష్టిదీయడాలు, మానసిక వైద్యుడికి చూపించడం అన్నీ అయిపోయాయి. అన్ని పత్రికలలో ఈ వింత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేసింది. మీడియా వాళ్లు రానే వచ్చారు తమ పవర్ఫుల్ మైకులతో. టీవీ ఛానల్స్లో పదునైన మాటలతో చూపించిందే చూపించి హోరెత్తించేస్తున్నారు. వైరల్ వైరల్ వైరల్. పక్కనే నిలబడ్డ సత్తిపండు ముందుకొచ్చాడు మళ్ళీ. బాబాయ్, బాబుని నాకు చూపించవా? మళ్ళీ బతిమాలాడాడు. ఓసారి పిల్లోడ్నడిగి చూపిస్తే పోయిందేముందిరా? వెనకనుంచి ఎవరో ముసలాయన గొణిగాడు. చివరికి అయోమయం కమిటీ అవ్వక తప్పలేదు. అంతే, సత్తిపండు ముందుకొచ్చి ఆ పిల్లోడిని చూసి గట్టిగా కేకపెట్టాడు.
తనకంతా అర్థమైపోయినట్లు నాట్యం కట్టేశాడు. ఆ పిల్లాడ్ని తను మామూలు స్థితికి తీసుకువస్తానంటూ అందరికీ నచ్చజెప్పి తన వైద్యం మొదలుపెట్టాడు. అప్పన్న లేటప్పటూర్, అప్పన్న లేటప్పటూర్, అప్పన్న లేటప్పటూర్, అప్పన్న లేటప్పటూర్. మొత్తం మీద బాబు అలిగాడు. ఏమి కావాలనలిగాడు? ఏదో ఐడియా వచ్చినట్టు నెత్తిమీద 3 సార్లు కొట్టుకున్నాడు సత్తిపండు. అప్పన్న లేటప్పటూర్, అప్పన్న లేటప్పటూర్. బాబాయ్, క్లూ దొరికేసింది. నీ దగ్గర ఐఫోన్ ఉంది గదా, అది బాబు చేతిలో పెట్టు అరిచాడు సరదాగా సత్తిపండు. అప్పటికే వచ్చిన ఇరుగు పొరుగు బాబు మంచం చుట్టూ మూగారు. అయోమయం బాబు చేతిలో ఐఫోన్ పెట్టాడు. వెంటనే బాబు అప్పన్న అన్న మొదటి పదం అనడం మానేశాడు. బాబాయ్, సక్సెస్ సక్సెస్. సత్తిపండు చాలా చాలా చలాకీగా బుర్ర ఊపుతూ అన్నాడు. పిల్లల భాషను డీకోడ్ చెయ్యాలి బాబాయ్. నువ్వు మహాఘోరంగా అఘోరంగా అయోమయంగా ఆలోచించేశావు. బోలెడు డబ్బు ఖర్చు పెట్టావు. అప్పన్న అప్పన్న అంటే అప్పన్నగాదు, వెంకన్నగాదు. సింపుల్గా ఆలోచించు. అప్పన్న, దాన్ని డీకోడ్ చెయ్యాలి. అప్పన్న అప్పన్న, అపన్ అపన్ అపన్, అఫోన్ అఫోన్. అలాగే ఇంకో 4 సార్లు స్పీడ్గానో. చివరికి అది కాస్త అఫోన్ అఫోన్, చివరికి ఐఫోన్ అని మారిపోతుంది. అంటే వాడికి ఐఫోన్ కావాలట. కొనిస్తానని ఒక్కమాట చెవిలో చెప్పు వివరించాడు సత్తిపండు. సరే, లేటప్పటూర్, ఆ రెండేంట్రా? చిరాకెత్తి చిర్రెత్తి అడిగాడు సత్తిపండుని అయోమయం. లేటప్ప 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 లేటప్ప. అదే పదం 10 సార్లు గుక్క తిప్పుకోకుండా అను. చివరికి ల్యాప్టాప్ అని వస్తుంది. ఇక మూడవది టూర్ 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 టూర్. ఇంకో 10 సార్లు ఊపిరి తీసుకోకుండా అను. టూర్ టూర్ కాస్త 2 వీలర్ అయిపోతుంది. అదన్నమాట అసలు విషయం. అందుకని ఆ 3 కొనిపెడతానని వాడి చెవిలో చెప్పు శాసించినట్టు చెప్పాడు సత్తిపండు. గాడిదగుడ్డు అంటూ అయిష్టంగానే బాబు చెవిలో ఆ 3 కొనిపెడతానని అన్నాడు అయోమయం. అలాగాదు బాబాయ్, ఆ 3 కాదు, కొంచెం వివరంగా చెప్పు ఈసారి అరిచినట్టు చెప్పాడు సత్తిపండు. ఒరే బుజ్జిబాబు, నీకు నేను నిజంగా ఐఫోన్, ల్యాప్టాప్, అలాగే 2 వీలర్ ఈ 3 కలిపి నువ్విప్పుడు అంటున్నావే అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్, అది కొనిపెడతాన్రా బాబూ, కొనిపెడతాన్రా, నిజం, నా మాట నమ్ము అంటూ వివరంగా చెప్పాడు అయోమయం. అబ్బా, డీకోడ్ 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 చేసి చెప్పు బాబాయ్. చిరాకొచ్చి తన డిప్పమీద ఒకటి వేసుకుని అర్థమయ్యేటట్టు చెప్పాడు సత్తిపండు తన బాబాయ్కు. సరేరా బాబూ, ఒరే బుజ్జిబాబు, నీకు నేను నిజంగా ఐఫోన్, ల్యాప్టాప్, అలాగే 2 వీలర్ ఈ 3 కలిపి నేనిప్పుడు అంటున్నావే అప్పన్న లేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్, అది కొనిపెడతాన్రా బాబూ, కొనిపెడతాన్రా, నిజం, నా మాట నమ్ము ఓ రకంగా ఏడుస్తూ అరిచినట్లే చెప్పాడు అయోమయం. బొమ్మలు కాదు, నిజానివే కొనిపెడతానని గట్టిగా చెప్పు అన్నారు చుట్టూ చేరినవాళ్లు. గాడిదగుడ్డు అనుకుంటూ అయోమయం అలాగే చెప్పాడు. నిజానివే కొనిపెడతాన్రా బాబూ అంటూ ఆ పుట్టిన పిల్లాడి కాళ్లు పట్టుకున్నాడు. అంతే, చిత్రంగా బాబు ఆ క్షణం నుండి అప్పన్న రేటప్పటూర్ అప్పన్న లేటప్పటూర్ అనడం మొత్తానికి మానేశాడు. చక్కగా నవ్వుతూ పాలు తాగడం మొదలుపెట్టాడు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.